Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరు అంతా బాగున్నారా? దేవుడు మీకు తోడుగా ఉండేవాడని, ఆయన మీకు సహాయం చేసేవాడని, దేవుని వాగ్దానాలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు దేవునికి మనం దగ్గరికి వస్తామని, దేవునికి మనం దగ్గరికి వచ్చినప్పుడు దేవుని నుంచి మనం విశేషమైన ఆశీర్వాదం పొందుకుంటామని. హల్లెలూయా. ప్రతిరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేయడం ద్వారా, దేవుని వాక్యం మన హృదయంలో నింపుకోవడం ద్వారా మన జీవితాలు మారతాయని, మనం ఎంతగానో ఆదరణ పొందుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు కూడా బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్స్ అందరూ ఓపెన్ చేయండి. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనంలో రాయబడింది, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకి భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. హల్లెలూయా. ఇక్కడ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే కదా. క్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు దేవుని దూతలు ఆ వర్తమానం తీసుకెళ్లి గొర్రెల కాపరికి తెలియచేశారని, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం, దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని అనే వర్తమానాన్ని దేవుని దూతల వారికి అందించారు. వెంటనే వారు క్రీస్తు ప్రభువుని వెతుక్కుంటూ వెళ్ళి క్రీస్తు ప్రభువుని చూచి ఆయన ఆరాధించారని, దేవుని మహిమపరిచారని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలామంది క్రిస్మస్ అనే పదం బైబిల్లో ఎక్కడ ఉందండి? క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటున్నారని చాలామంది మాట్లాడతారు. కానీ క్రిస్మస్ అన్న మాటకి అర్థం ఏంటంటే క్రీస్తుని ఆరాధించడం. క్రీస్తు ప్రభు పుట్టినప్పుడు జరిగిందంతా కూడా అందరూ దేవుని ఆరాధించారు. జ్ఞానులు వచ్చారు, సాగిలు పడ్డారు, దేవుని ఆరాధించారు. గొర్రెల కాపరులు దేవుణ్ణి ఆరాధించారు. అలాగే దేవుని దూతలు దేవుని నామాన్ని మహింపరుస్తూ దేవుని ఆరాధించారని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రిస్మస్ అనగా దేవుని ఆరాధించడం. అయితే దేవుని దూతలు గొర్రెల కాపరులు చెప్తూ ఒక వాగ్దానం చెప్పడం మనం చూస్తాము. అదేంటంటే ఆయనకి ఇష్టలైన మనుషులకి భూమి మీద సమాధానం కలుగుతుంది అని. హల్లెలూయా. దేవుడు కర్త, ఆయన కలగజేసేవాడని, శూన్యంలో ఆయన సమస్తాన్ని తన నోటి మాట ద్వారా కలగజేశాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ దేవుడు మన జీవితంలో కూడా శాంతి సమాధానాన్ని కలగజేస్తాడు. శాంతి సమాధానము డబ్బులు పెట్టి కొనుక్కునేది కాదు, చదువు మనకి ఇచ్చేది కాదు, ఆస్తి పాస్తులు మనకి ఇచ్చేవి కాదు, మనుషులు మనకి ఇచ్చేది కాదు. దేవుని దగ్గర శాంతి సమాధాన కర్త అయిన దేవుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనకి సమాధానం కలగజేస్తాడని, దేవుడు మనకు ఆరోగ్యాన్ని కలగజేస్తాడు, స్వస్థతను కలగజేస్తాడు, ఆశీర్వాదాన్ని కలగజేస్తాడు. ఎందుకంటే ఆయన కర్త కాబట్టి. హల్లెలూయా. ఎవరైతే దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నారో దేవుడు వారికి శాంతి సమాధానం ఇస్తారని, అది శ్రేష్టమైన దీవెన శాంతి సమాధానం. దేవుడు దానితో వారిని తృప్తిపరుస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. చాలామంది ఈ లోకంలో డబ్బున్న మనుషులున్నా, ఆస్తిపాస్తులున్నా, ఎంతో చదువున్నా ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? వారి హృదయంలో శాంతి సమాధానం లేకపోవడం. అయితే దేవుని దగ్గరికి వచ్చిన వారి జీవితంలో, దేవుని ఆశ్రయించిన వారి జీవితంలో శాంతి సమాధాన కర్త అయిన దేవుడు వారికి శాంతి సమాధానం ఇస్తాడని, వారి నుంచి భయాన్ని, ఆందోళనని, కృంగుదలని దేవుడు తీసివేస్తాడని. దేవునికి ఇష్టలైన వారికి బైబిల్లో ఎన్నో ఆశీర్వాదాలు. నేను ఆయనకి ఇష్టలై ఉన్నాను కనుక ఆయన తప్పించాను. ఎవరైతే దేవునికి ఇష్టలుగా పెరుగుతారో దేవుడు వారిని తప్పిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కీడుల నుండి, శ్రమల నుండి, అపవాది వేస్తున్న పన్నాగాల్లో నుండి, మోసాల్లో నుండి, ప్రతి విధమైన అపవిత్రత నుండి దేవుడు వారిని తప్పిస్తాడు. క్షామకాలంలో కూడా దేవుడు వారిని తప్పించి వారిని తృప్తిపరుస్తాడు, పోషిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు తప్పిస్తాడని. ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో దేవుడు వారికి తోడై ఉంటాడని, నేను ఆయనకి ఇష్టలుగా ఉన్నాను కాబట్టి ఆయనను అనాదిగా విడిచిపడ్డు అని సెలవిచ్చిన రీతిగా ఎవరైతే దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నారో దేవుడు వారికి తోడై ఉంటాడు అని, దేవుడు వారి పక్షాన్ని ఉంటాడని. దేవునికి ఒక పేరు ఇమ్మానుయేలు అన్న మాటకి దేవుడు మనకు తోడని, సదాకాలము దేవుడు మనకు తోడై ఉండేవాడని. దేవుడు ఇప్పుడు కూడా మనం విడిచిపెట్టాను. కొన్నిసార్లు మనమే దేవుని విడిచిపెట్టేసి దూరంగా వెళ్తున్నామేమో, కానీ దేవుడు మాత్రం ఎప్పుడూ కూడా మనల్ని విడిచిపెట్టడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అన్ని చేయి విడిచిపెట్టని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు దేవునికి ఇష్టరాలుగా ఉన్నప్పుడు దేవుడు నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టాను. ఆయనకి ఎవరైతే ఇష్టలుగా ఉన్నారో వారు చేసే ప్రార్థన అంగీకరించబడుతున్నారు, వారి ప్రార్థన సఫలమవుతుందని. దేవునికి ఇష్టలుగా బ్రతికే వారి ప్రార్థనకి వెంటనే జవాబు రావడం, వారి ప్రార్థనకి వెంటనే సఫలత రావడం మనం చూస్తాం. దేవునికి ఇష్టలుగా ఉన్నవారికి శత్రువులపైన విజయం పొందడం. నా శత్రువు నా మీద ఉల్లసింపలేదు కాబట్టి నాకు అర్థమైంది దేవుడికి నేను ఇష్టడుగా ఉన్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. శత్రువులపైన విజయం ఇస్తాడు దేవుడు. ప్రతి విధమైన అపవాదిపైన దేవుడు విజయం ఇస్తాడు దేవుడు. ప్రతి విధమైన శ్రమలపైన, కష్టాలపైన విజయం ఇస్తాడు దేవుడు. విక్టోరియస్ లైఫ్ని, విజయవంతమైన జీవితాన్ని దేవుడు ఇస్తాడు ఆయనకి ఇష్టలుగా ఎవరైతే బ్రతుకుతున్నారో. అయితే కొన్నిసార్లు దేవునికి ఇష్టలుగా బ్రతకాల్సిన మనం అన్ని జనుల ఇష్టం నెరవేరుస్తున్నాం, లేదా మనుషుల ఇష్టం కోసం దేవుని నామాన్ని అవమానపరుస్తున్నామని. మనుషుల ఇష్టం నెరవేర్చడానికి మందిరం మానేసేవారు, మనుషుల ఇష్టం నెరవేర్చడానికి ప్రార్థన చేయడం మానేసేవారు, మనుషుల ఇష్టం నెరవేర్చడానికి దేవుడు ఎవరో తెలియనట్టు బ్రతికేవారు, మనుషుల ఇష్టం నెరవేర్చడానికి పాపం చేసేవారు. అది దేవుని వాక్యం సెలవిస్తుంది. అదంతా మనుషుల ఇష్టం కోసం చేస్తున్నాను. అలా బ్రతికినప్పుడు మనం ఎటువంటి దీవెన పొందాం, ఇంకా ఉగ్రత శాపాన్ని పొందుకుంటాం. అయితే దేవుని దగ్గరికి వచ్చి మనం ఆయనకి ఇష్టలుగా బ్రతికినప్పుడు ఎంతో ఆశీర్వాదం, ఎంతో దీవెన పొందుకుంటాం.
ఒకవేళ ఇప్పటి వరకు కూడా అన్ని జనుల ఇష్టం నెరవేర్చడానికి, మనుషుల ఇష్టం నెరవేర్చడానికి, లేదంటే నీ సొంత ఇష్టాలు నెరవేర్చుకోవడానికి ఇప్పుడు దాకా దేవుని ఇష్టం పక్కన పెట్టేసేమో. ఎక్కడి నుంచైనా దేవునికి ఇష్ట ప్రకారం బ్రతికినప్పుడు దేవుడు నీకు శాంతి సమాధానం ఇస్తారు, ఆయన మిమ్మల్ని కీళ్ళని తప్పిస్తారు, ఆయన మీ ప్రార్థన అంగీకరిస్తారు, శత్రువులపైన విజయం ఇస్తారు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి ఇష్టమైంది ఏంటి అని ఆలోచిస్తే బైబిల్ సెలవిస్తుంది ఆ రక్షణ పొందడం దేవునికి ఇష్టమైందని. హల్లెలూయా. ఒక వ్యక్తి మనస్సు మార్చుకోవడం దేవునికి ఇష్టమని, ఒక వ్యక్తి పాపంలో జీవించి పాపంలో చనిపోవడం దేవునికి ఇష్టం కాదని, దుష్టుడు తమ దుష్ట మనస్సుతోనే దుష్టత్వంలోనే పాపంతోనే మరణిష్టం దేవునికి ఇష్టం కాదంట. తమ మనస్సు మార్చుకోవడం ద్వారా దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకొని తమ పాపాలు విడిచిపెట్టడం ద్వారా, మనస్సు మార్చుకోవడం ద్వారా, రక్షణ పొందడం ద్వారా దేవుడు అటువంటి వారిని చూసి ఇష్టపడుతున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మనకు ప్రాణం పెట్టారని, మన పాపాల నిమిత్తం శిలువ మీద ఆయన ప్రాణం పెట్టారని. ఎవరైతే క్రీస్తు ప్రభు వారు దేవుడని నమ్మి ఆయన నా పాపాల నిమిత్తమే ప్రాణం పెట్టారని నమ్మి తన పాపాలు దేవుని దగ్గర ఒప్పుకుంటారో వారు రక్షణ పొందుతారని. ఎవరైతే మనస్సు మార్చబడుతుందో, మారు మనసు పొందుతారో వారు రక్షణ పొందుతారని. అలాంటి వారంటే దేవునికి ఇష్టం. దేవుడు వారిని తన సొత్తుగా, తన స్వకీయ జనంగా, దేవుడు తన స్వాస్థ్యంగా వారిని ఏర్పరచుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు మారు మనసు పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత అక్కడి నుంచి యథార్థంగా జీవించేవారు, నమ్మకంగా జీవించేవారు, న్యాయంగా జీవించేవారు, పరిశుద్ధంగా బ్రతికేవారు, మరలా పాపంలోకి వెళ్ళిపోకుండా దేవుడికి తగినట్టుగా జీవించేవారంటే దేవునికి ఇష్టమని బయలు రాయబడింది. విశ్వాసం లేకుండా ఎవరో దేవునికి ఇష్టలుగా ఉండలేరని. అంటే ఎవరైతే దేవుడు అంటే విశ్వాసం ఉందో, దేవుని మీద విశ్వాసం ఉంచుకుంటున్నారో వారంటే దేవునికి ఇష్టమని. విశ్వాసం ఉందా? కొన్నిసార్లు మనుషుల మీద నమ్మకం పెట్టుకుంటాం, డబ్బు మీద నమ్మకం పెట్టుకుంటాం, లేదంటే మన సొంత శక్తి మీద, మన సొంత బలం మీద నమ్మకం పెట్టుకుంటాం. కానీ దేవుడు అంటే మనకు విశ్వాసం ఉండట్లేదు చాలాసార్లు. కొన్నిసార్లు వి బిలీవ్ ఇన్ డాక్టర్స్, వి బిలీవ్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్. డాక్టర్స్ నమ్ముతాం, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్ నమ్ముతాం, చాలా వాటిని నమ్ముతూ ఉంటాం, అన్నీ నమ్ముతాం. కానీ కొన్నిసార్లు దేవుని మీద మాత్రం మనం విశ్వాసం ఉంచలేకపోతున్నాం. అదే దేవుని మీద మనం విశ్వాసం ఉంచాలి. కొన్నిసార్లు మనం నమ్మకున్న వాటిని నమ్మి వీటి మీద అయితే విశ్వాసం ఉంచకూడదో వాటి మీద విశ్వాసం ఉంచి నష్టపోయాం. కొన్నిసార్లు దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని మీద మనం విశ్వాసం ఉంచాలని. అసలు ఫెయిత్ అంటే, విశ్వాసం అంటే అర్థం ఏంటి? ట్రస్టింగ్ ది ట్రస్ట్ వద్ది. నమ్మదగిన దేవుడిని నమ్మడమే విశ్వాసం అని. అన్నీ నమ్మదగినవి కాదు ఈ లోకంలో. చాలామంది మీ నమ్మకాలు మావి, మా నమ్మకాలు మీవి అంటారు. కానీ అది బైబిల్ సెలవిస్తుంది మనం సత్యాన్ని నమ్మాలని. సత్యం అనేది ఇప్పుడు ఒకటే ఉంటుంది. ఇప్పుడు చూడండి, సన్ రైజ్ ఇన్ ద ఈస్ట్ అనేది ఏంటి? సత్యం, అవునా కదా? సూర్యుడు తూర్పున ఉదయిస్తాడని. ఇప్పుడు ఎవరిని వచ్చి సూర్యుడు పడమటను ఉదయిస్తాడండి? నేను దాన్నే నమ్ముతానన్నారు అనుకోండి, నువ్వు దాన్ని నమ్మినంత మాత్రం రేపొద్దున సూర్యుడు పడమటను ఏం చేయడు? ఉదయించడు. సూర్యుడు మాత్రం రోజు తూర్పున ఏం చేస్తాడు? ఉదయిస్తాడు. నువ్వు సత్యాన్ని నమ్మాలి. నువ్వు నమ్మింది ప్రతిదీ సత్యం అయిపోతుంది. మనం సత్యం మీద విశ్వాసం ఉంచాలి. క్రీస్తు ప్రభు వారు సత్యమై ఉన్నారని, ఆయన మీద విశ్వాసం ఉంచుకొని సిగ్గుపడరని. అలాగే దేవుని కోసం శ్రమ పడడం అంటే దేవునికి ఇష్టం అంటారు. దేవుని కోసం ఎప్పుడైనా శ్రమ అనుభవిస్తావా? కొన్నిసార్లు నీ శక్తిని, నీ బలాన్ని, సమయాన్ని, ధనాన్ని నీ కోసం వాడుకుంటున్నావు, కానీ దేవుని కోసం ఎప్పుడైనా వాడావా? కొంతమంది తమ కోసం ఎంతో కష్టపడతారు, కానీ దేవుని కోసం కొంచెం కష్టపడరు. మందిరంలో పని చేయాలన్నా, స్వార్థ ప్రార్థన చేయాలన్నా, కొంచెం ప్రయాసపడాలన్నా దేవుని కోసం ఇష్టం ఉండదు వాళ్ళకి. కొంతమంది తమ సమయాన్ని దేవుని కోసం వాడడం ఇష్టం ఉండదు. వాడుతున్నారా మీ సమయాన్ని? రోజు వాక్యం చదువుతున్నారా? రోజు ప్రార్థన చేసుకుంటున్నారా? దేవునికి ఎంత సమయం ఇస్తున్నారు రోజులో? దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని కోసం కష్టపడేవారని దేవునికి ఇష్టమని. మీ ధనాన్ని దేవుని కోసం వాడుతున్నారా? దేవునికి భాగం చెల్లిస్తున్నారా? కృతజ్ఞత అర్పణలు ఇస్తున్నారా? దేవుని పనులంటే ముందుంటున్నారా? అలా ఇచ్చేవారంటే దేవునికి ఇష్టమని. దావీదు గారు దేవుని మందిర పని కోసం ఇవ్వడం దేవునికి ఇష్టమైందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మీరు ఇవ్వడం కూడా దేవునికి ఇష్టమే. మీ శక్తిని, మీ బలాన్ని, మీ ధనాన్ని మీరు దేవుని కోసం ఖర్చు చేయడం మీ దేవునికి ఇష్టం. మీరు న్యాయంగా, నీతిగా బ్రతకడం దేవునికి ఇష్టం. మీరు పరిశుద్ధంగా బ్రతకడం దేవునికి ఇష్టం. ఎవరైతే దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నారో దేవుడు వారికి సమాధానం దయచేస్తాడని, దేవుడు వారిని తప్పిస్తాడని, దేవుడు వారికి తోడైంటాడని, దేవుడు వారి ప్రార్థనలు అంగీకరిస్తాడని, దేవుడు ఆ శత్రువులపైన వారికి విజయం ఇస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ ఇప్పుడు దాకా మనుషుల ఇష్టం నెరవేర్చాం, మీ ఇష్టం మీరు నెరవేర్చుకున్నారో, ఇక్కడి నుంచైనా దేవుని ఇష్టం నెరవేర్దాం, పరిశుద్ధంగా బ్రతుకుదాం, యథార్థంగా జీవిద్దాం, రక్షణ పొందాం. రక్షణ పొందకపోతే ఆ దేవుని మీద మాత్రం విశ్వాసం ఉంచుకుందాం. మన నమ్మకం దేవుడు మన జీవితంలో మేలు చేస్తారని ప్రార్థన చేసుకుందాం. చూడండి, సర్వశక్తి మంత్రుడ, జీవం గల దేవేశ్య, మీకు వేలాది వేలాది వందనాలు వేసే. ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వేలాది వేలాది వందనాలు వేసే. మీలాంటి వారు ఎవరు తండ్రి? మీలా ప్రేమించేవారు, మీలా కరుణించేవారు తండ్రి, మీలా సహాయం చేసేవారు ఎవరున్నారయ్యా? ఇంతవరకు మమ్మల్ని నడిపిస్తున్నందుకు దేవా మీకు వేలాది వేలాది వందనాలయ్యా. ఇంతవరకు మాకు సహాయం చేసినందుకు దేవా మీకు వేలాది వేలాది వందనాలు వేసాం ప్రభావ. ఈరోజు ఎంతమంది అయితే ప్రభావ ఈ వాగ్దానం వీక్షిస్తున్నారు ప్రభావ, వారి జీవితంలో మేలు చేయండి, వారికి సహాయం చేయండి ప్రభావ. ఈ వాగ్దానం వారి పట్ల నెరవేర్చండి. ఎవరైతే శాంతి సమాధానం లేక ప్రభావ కుటుంబంలో ఇబ్బందులు పడుతున్నారో ప్రభావ, ఇసే టెన్షన్లతో బాధపడుతున్నారో ప్రభావ, శాంతి సమాధానం వారికి దయచేయండి ప్రభావ. ఇప్పుడు ఎవరైతే మీకు ఇష్టలుగా ప్రభుత్తున్నారో ప్రభావ వారిని తప్పించండి ప్రభావ, వారి ప్రార్థనలు అంగీకరించండి ప్రభావ. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రభావ వారిని ముట్టండి, స్వస్థపరచండి ప్రభావ. అప్పుల బాధలతో బాధపడుతున్న వారిని ప్రభావ ఆశీర్వదించండి, కృప చూపించుకోండి దేవా. ప్రతి మాలుకుంటున్నాం ఏసయ్య.
మీ అభిషేకం అందరి మీద ఉంచుకునే దేవా ప్రతిమాలుకుంటున్నాం ఏసయ్య. మమ్మల్ని అందరినీ ఆత్మలో వర్ధిల్లింప చేయండి. ఆత్మలో వర్ధిల్లే కొలది అన్ని విషయాలు వర్ధిల్లుతారని వాగ్దానం చేసిన దేవా ప్రభా, అందరినీ అన్ని విషయాలు కూడా వర్ధిల్లింప చేయమని దేవా ప్రతిమాలుకుంటున్నాం ఏసయ్య. ఈ రోజు అంతట్లో కావాల్సిన మీ సహాయాన్ని, సహకారాన్ని, మీ తోడుని మేము అనుభవించలేదేవా, సహాయం చేయండి, కృప అనుగ్రహించండి. మా ప్రతి సమస్యకి పరిష్కారం దయచేయండి ప్రభా, ప్రతి కీడు నుంచి మమ్మల్ని తప్పించుకోండి దేవా. ఇంతవరకు మాకు తోడైనందుకు దేవా, మా ప్రార్థన అంగీకరించినందుకు దేవా ప్రభా, మాకు జవాబిస్తున్నందుకు దేవా మీ కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ప్రభా యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.